ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడు నైన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఆదివారం రొట్టెవిచ్చు కూడికలో ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన సెలవిచ్చినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అనే మాటకు లోబడి మన నిమిత్తమై మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభువును మనం ప్రేమించి సంఘముగా ప్రతి ఆదివారం చేరి వస్తున్నాం. రొట్టె విచ్చు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక అని ఎరిగి ఉన్నాం. రొట్టె విలువబడినట్లుగా ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేహము నలుగొట్టబడింది. ద్రాక్షలు గానుగులో త్రక్కబడి రసముగా మారినట్లుగా మన ప్రభుని యేసుక్రీస్తు మరి గెత్సెమనే తోట మొదలుకొని గొల్గొతా కొండ మీద సిలువ వేయబడి ప్రాణం అప్పగించేంత వరకు ఆయన దేహము ఏలాగు నలిగిపోయిందో, గాయపరచబడిందో, రక్తము కార్చబడిందో ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన నిమిత్తమై ఆయన శరీరము మన శిక్షను భరించింది. మన పాపాల పరిహారం కొరకై ఆయన రక్తము కార్చబడింది. అది పవిత్రమైన రక్తం అని ఎరిగి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయకరముగా రొట్టెవిచ్చు కూడికలో ప్రభువుని గురించిన తలంపులు మనం కలిగి ఉందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 6, 6వ వచనం నుండి 8 వరకు చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేదును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని ఇత్తునా నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథంలో ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన సమరయ, యెరూషలేము, యూదా, ఇశ్రాయేలు మరియు అన్య జాతులు అనగా అన్య జనాంగాలు, దేశాలు, సమరియా, జెరూసలేం, ఆల్ జూడా, ఇజ్రాయెల్ అండ్ నేషన్స్, వాటి విషయమై ప్రవచించబడిన లేఖన భాగాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో వారి యొక్క ఇశ్రాయేల్ వారికి, యూదా వారికి, వారు తమ యొక్క అవిధేయత నుంచి, పాపం నుంచి మరలుకొని అన్నట్లుగా దేవుడు అష్షూరును వారికి ఒక శిక్షా దండముగా నియమించాడని రాయబడి ఉంది. అయితే ముగింపులో వారికి ఒక మహిమ గల స్థితి, ప్రామిసెస్ ఆఫ్ ఫ్యూచర్ గ్లోరీ అని అన్నాడు. అండర్ ద మెస్సాయ అనగా యేసుక్రీస్తు నందు వారి కలుగబోయే మహిమను గురించి, అలాగే ఆయన యొక్క నీతి పాలన గురించి ఈ గ్రంథంలో రాయబడి ఉంది. 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5 వచనాల వరకు చూస్తే అక్కడ వ్యాజ్యము అనే మాట చూస్తున్నాం. దేవుడు వారి యొక్క పాపాన్ని, వారు తిరుగుబాటు చేశారని, వారు ఎందుకు చేశారు అని వారితో వ్యాజ్యమాడుతున్నాడు. 4వ వచనంలో నేను మిమ్మల్ని విమోచించితిని, మోషే, అహరోను, మిర్యాలను పంపితిని అని చెప్తున్నాడు. 3వ వచనంలో నా జనులారా, నేను మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి అని వ్యాజ్యమాడుతున్నాడు. పాపం చేసి తిరుగుబాటు చేసిన ప్రజల పట్ల దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఇక్కడ నేనేమి చేశాను మీకు, నేనేమి చేశాను మీకు, రప్పించితిని, విమోచించితిని, నాయకులను ఏర్పాటు చేశాను అని మాట్లాడుతూ మీరు మనస్సునకు తెచ్చుకునుడి అన్నాడు. అనగా నేను జరిగించిన కార్యములన్నిటినీ మనస్సునకు తెచ్చుకునుడి అన్నాడు. దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు తన యొక్క దర్శనానికి. ఇవన్నీ మనస్సులకు తెచ్చుకుని వారి యొక్క విమోచన, వారి యొక్క వారిని రప్పించడము, విమోచించడము, నడిపించడము, ఇవన్నీ మీరు మనస్సునకు తెచ్చుకునడి. 6వ వచనంలో దేవుడు అలాగున మాట్లాడుతుండగా ప్రవక్త అంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను
దర్శింతును అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క దర్శనానికి ఆయన వ్యాజ్యమాడుతూ ఇవన్నీ మనసులకు తెచ్చుకోండి అని అనగా వారిలో కలిగిన పశ్చాత్తాపము, వారిలో కలిగిన మారు మనస్సును బట్టి వారు దేవునికి దర్శించాలని ఉద్దేశం కలిగినప్పుడు వారు వేసుకున్న ప్రశ్న, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అని అన్నాడు. అక్కడ అంటూ ఏమి అర్పించుదును అని అన్నాడు. దర్శింతును, నమస్కారము చేతును, దర్శింతును. అలాగే 7వ వచనంలో సంతోషము కలుగ చేయుదును. ఇవి మాట్లాడుతూ అక్కడ ఏమిత్తునంటూ నా అతిక్రమమునకై అన్నాడు, నా పాప పరిహారమునకై అని అంటున్నాడు. వారు మనస్సులకు తెచ్చుకోవాలి, దేవుని యొక్క దర్శనానికి వెళ్ళాలి. రొట్టె కూడికలో మనం ప్రతి ఆదివారం సంఘముగా చేరి దేవుని యొక్క దర్శనానికి వెళ్తున్నాం. ఆయనను దర్శించడానికి, ఆయన దర్శన భాగ్యం పొందడానికి మనం వెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రవక్త, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును అని అన్నాడు. అవును, యెహోవాను దర్శించాలి. 7వ వచనంలో సంతోషము కలుగు చేయను అన్నాడు. మనం దర్శించుట, మనము అర్పించుట ఆయనకు సంతోషాన్ని కలుగు చేయ. రొట్టె కూడికలో మనం చేస్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ముఖ్యంగా వేదనను, ఆయన శిలువ మరణాన్ని, అన్యాయపు తీర్పును మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. తద్వారా ఆయనను హెచ్చిస్తున్నాం. ఆయనను హెచ్చించుట అది దేవునికి సంతోషము కలిగించేది. రొట్టె కూడికలో మనం చేసే స్తుతులు, ధ్యానాలు, మన యొక్క స్తోత్ర గీతాలు, స్తోత్రావళి, ఇవి దేవుని స్తుతిస్తాయి, ఘనపరుస్తాయి. కానీ ఆయనను సంతోష పెట్టేది ఒకే ఒక అంశం, అదే తన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు. దేవుడు మనము ఆయన సన్నిధికి వచ్చి మనం ఎంత ఆయనను పొగిడినా అది ఆయన ఘనపరిచినట్లే. కానీ ఆయన సంతోషపరిచేది తన కుమారుడని యేసుక్రీస్తును గూర్చిన సంగతులను మనము ముచ్చటించుట ద్వారా, ఆయనను హెచ్చించుట ద్వారా. అది మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును అని అన్నాడు. దర్శింతును. ఆది కాండములో యోసేపును దర్శించడానికి అన్నలు బయలుదేరక ముందు మరి వారి తండ్రి అన్నాడు, యాకోబు, మీరు ఆయనను దర్శించడానికి వెళ్తున్నారు, అక్కడ ఏమేమి తీసుకుని వెళ్ళాలో అక్కడ చెప్పాడు, వారికి సూచించాడు. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతితో వెళ్ళవద్దు. ఆ దర్శనం చేతికి వెళ్ళినప్పుడు మీరు తీసుకుని వెళ్ళవలసిన కొన్ని విశేషమైన సంగతులు చెప్పాడు. మీరు ఇలాగు చేయుడి అని అన్నాడు. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకుని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని ఆయన్ని దర్శించుడి అన్నాడు. హెచ్చించబడిన యోసేపు, ఘనపరచబడిన యోసేపు, అధికారంలో ఉన్న యోసేపు, ఏలికగా ఉన్న యోసేపును, వారికి ప్రాణదాతగా ఉన్న యోసేపును దర్శించడానికి వారు తీసుకుని వెళ్ళవలసిన శ్రేష్టమైన వస్తువులు చెప్పాడు. ఇక్కడ కానుకగా తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఆ మనుషునికి కానుకగా తీసుకుని వెళ్ళండి, దర్శించబోతున్నారు అని అన్నాడు. అలాగే సొలొమోను యొక్క వైభవాన్ని చూచిన షేబ దేశపు రాణి ఆయనను దర్శించడానికి తీసుకుని వెళ్ళిన గంభీరమైన, ఘనమైన, అలాగే శ్రేష్టమైన ఆ యొక్క పదార్థాలు, ఆ వస్తువులు, ఆ యొక్క విలువగలవి మనం ఎరిగి ఉన్నాం. ఆమె ఎంతో విలువైనవి మరి సొలొమోనుకు తీసుకుని వెళ్ళి ఆయన దర్శనానికి ఆమె వెళ్ళింది. అనగా
సొలొమోను యొక్క ఘనతకు తగ్గినట్టుగా ఆమె తీసుకుని వచ్చింది. అవన్నీ వివరాలు ఉన్నాయి, మనకు తెలిసిందే. అక్కడ ఆ శేబదేశపు రాణి తీసుకుని వెళ్ళిన వివరాలు చూస్తే, గొప్ప పరివారంతో వచ్చింది. గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాను అని మనం చూస్తున్నాం. గొప్ప పరివారము, గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకున్నది. అంటే అంతటి విస్తారమైనవి, విలువగలవి. ఆమె సొలొమోను దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమె తీసుకుని వచ్చింది. యోసేపు అన్నలు యోసేపు దర్శనానికి వెళ్ళినప్పుడు యాకోబు సూచించినట్లుగా తీసుకుని వెళ్ళారు. శ్రేష్టమైనవి, ప్రసిద్ధమైనవి అన్నాడు. ఎందుకనగా యోసేపు ప్రసిద్ధుడు కాబట్టి ఆయన ప్రసిద్ధికి తగ్గట్లుగా వీరు కూడా ఆ దేశమందు ప్రసిద్ధమైనవి కానుకగా తీసుకుని వెళ్ళాలి. అలాగే శేబదేశపు రాణి కూడా సొలొమోను యొక్క ప్రసిద్ధికి తగ్గట్టుగా ఆమె కానుకలను తీసుకుని వెళ్ళింది. అక్కడ ఆమె ఆయనను ప్రశ్నలు వేసినవన్నీ ఎరిగింది, విస్మయం పొందింది. అక్కడ జరిగేవన్నీ చూచింది, విస్మయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. సాంబ్రాణి, బోళము, బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ 3 వస్తువులు తీసుకుని వచ్చారు. వారు ఆ 3 వస్తువుల్లో ఉన్న విశేషాలకు తగ్గట్టుగా, అవి ఏమి సూచిస్తున్నాయో దానికి తగ్గట్టుగా, ప్రభువుకు తగ్గట్టుగా వారు తీసుకుని వచ్చారు. ఆ బంగారములో, ఆ సాంబ్రాణి, బోళములో ప్రభు యొక్క వ్యక్తిత్వము, ప్రభు పొందబోయే శ్రమలు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించిన వివరాలు వారు ఎరిగిన వారై వాటిని తీసుకుని వచ్చి ఆయనకు తగినట్లుగా వారు కానుకలు సమర్పించి దర్శించారు. యోసేపు అన్నలు గాని, అలాగే శేబదేశపు రాణి గాని, తూర్పు దేశపు జ్ఞానులు గాని, వారు ఒక ఉన్నతమైన వ్యక్తిని దర్శించడానికి ఏమి తీసుకుని వచ్చారు? శ్రేష్టమైనవి, ఆ వ్యక్తికి తగ్గట్టుగా వారు తీసుకుని వచ్చారు. అది వారికి, అనగా యోసేపుకు, సొలొమోనుకు, ప్రభువైన యేసుక్రీస్తు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్న, అది దేవునికి సంతోషాన్ని కలుగచేసింది. మనము దేవునికి సంతోషాన్ని కలిగించడానికి, ఆయన దర్శించడానికి వస్తున్న ప్రతి సంఘముగా, ప్రతి ఆదివారం ఆ రొట్టె విరుచు కూడికలో మనం ఏమి తీసుకుని రావాలి అనగా, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వానికి తగ్గినట్టుగా మనము మన తలంపులను, ఆయన విశేష గుణగణాలను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయనను గురించిన వర్ణన సంగతులను వర్ణించడాన్ని హృదయములో ఉంచుకుని వాటిని సంఘములో బల్ల ఎదుట వాటిని మనం వ్యక్తపరచాలి. బహిరంగంగా కానీ, మౌనము కానీ, హృదయంలో కానీ. అన్నాడు, దర్శించునన్నాడు. మన దర్శనానికి వస్తున్న ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికలో అక్కడ చెప్పాడు, ఏమి సమర్పింతును, ఏమి అర్పింతును అన్నాడు. ఏమి అర్పించినా అవి ఆయనకు అంతగా సంతృప్తి కావు. మొదట చెప్పాడు, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును అని అన్నాడు. దహన బలులు, ఏడాది దూడలు అని అన్నాడు. ఆఖరికేమన్నాడు, నా జ్యేష్ఠపుత్రుని, ఎందుకోసమున అతిక్రమణకైనా జ్యేష్ఠపుత్రుని, నా పాప పరిహారమునకైనా గర్భ ఫలమును నేనిత్తునా అని అన్నాడు. దర్శించడానికి వచ్చిన వారు ఆయన సంతోష పెట్టాలంటే దాన బలులు లేక బలులు ఇవి ఆయనను సంతోష పెడతాయా, నేనిత్తునా సంతోష పెడతాయా అని అక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10 ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అని అన్నాడు. నేను ఏమి తీసుకుని వచ్చి
నిన్ను దర్శిస్తాను, ఏమి అర్పిస్తాను అని అన్నాడు. దర్శించుట, అర్పించుట కొరకే. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును దర్శించడానికి, దేవుని దర్శించడానికి చేరి వస్తున్నాం సంఘముగా. వ్యక్తిగతముగా ప్రతి వారము ప్రతి ఒక్కరము మన హృదయాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన తలంపులతో కలిగి వాటిని అర్పించాలి. అవే దేవునికి సంతోషాన్ని కలిగించేవి. మీకా ప్రవక్త అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని అంటున్నాడు. పాప పరిహారార్థమైన బలులు నీకు ఇష్టమైనవి కావు అన్నాడు. బలులు అర్పణలు, పాప పరిహారార్థమైన బలులు నీకు ఇష్టమైనవి కావు అన్నాడు. దేవునికి అవన్నీ ఇష్టమై, అవి ఆయన కోరలేదు, అవి ఆయనకి ఇష్టమైంది కాదు అన్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు, దేవుడికి ఏమి ఇష్టమైనవి, అవి మనము ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఏమి కోరుతున్నాడు, వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్, అలాగే వాట్ ప్లీజెస్ గాడ్, ఆయన కోరేది ఏమిటి, ఆయనకి ఇష్టమైంది ఏమిటి, అది ఎరిగి మనం ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికలో చేరి వస్తున్నాం. అలాగే చేరి రావాలి. ఇక్కడ అతిక్రమమునకై పాప పరిహారమునకై అన్నాడు. మన యొక్క అతిక్రమముకు, మన పాప పరిహారమునకు మనం ఏమిచ్చినా అవి దేవునికి ఇష్టమైనవి కావు. బలులు అర్పించినా ఆయన కోరడు, బలియు అర్పణ ఆయన కోరడు, పాప పరిహారార్థ బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. కానీ ఏది ఆయనకి ఇష్టము అక్కడ చెప్పాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయపడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. 8వ వచనంలో బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఇక్కడ చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో 40 కీర్తన 6లోను అక్కడ మనం చూస్తున్నాం. హోషేయలో ఉంది, హోషేయ 6:6 కూడా అలా చూస్తున్నాం. ఆయనకి ఇష్టమైనవి, ఆయన కోరేది, ఆయన సంతోషపెట్టేది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి, ఆయన యొక్క అర్పణ, ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క త్యాగము, ఆయన మన నిమిత్తమై, మన పాప పరిహారం నిమిత్తమై ఆయన చేసిన శిలువ బలియాగమును మాత్రమే దేవుని సంతోషపరుస్తాడు. ప్రభు తన యొక్క సేవా ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు యోహాను చేత, ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. అనగా తండ్రి తన కుమారుడిని పంపినప్పుడు సేవా ప్రారంభంలో తన కుమారుడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆ స్థిరమైన నిర్ణయముతో, తీర్మానంతో ఈ లోకానికి ఆయన వచ్చాడు తండ్రి పంపగా. అందును బట్టి తండ్రి కుమారుని విషయమై మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అనగా తన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి తీర్మానించుకుని వచ్చిన కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తున్నాడు. 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలు, కడవరిగా ఆయన అన్యాయపు తీర్పులో నిలబడి అన్యాయముగా శిలువకు అప్పగించబడిన అవన్నీ ఆయన నెరవేర్చబోతున్నాడు అని తండ్రి ముందుగానే తన యొక్క సంతోషాన్ని ఇన్ అడ్వాన్స్, అనగా ముందుగానే తండ్రి తన కుమారుడు నెరవేర్చబోయే ఆ యొక్క తన చిత్తాన్ని గురించి వ్యక్తపరుస్తూ నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి నేను పాప పరిహారముకై నేను వచ్చి ఉన్నాను అన్నాడు. 10వ వచనంలో హెబ్రీ 10:10లో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట అన్నాడు. నేను ఏమి అర్పింతును, ఏమి తీసుకుని వత్తును, ఏమి అర్పింతును? వేలాది కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయనా అన్నాడు. అతిక్రమము పాప పరిహారముకు ఏమిత్తును? జ్యేష్ఠపుత్రుని ఇత్తునా?
గర్భఫలమును ఇస్తున్నానంటే ఈయన అర్పించబడ్డాడు, ఒక్కసారి అర్పింపబడిన యేసుక్రీస్తు తను తాను పాప పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన ఖైదనముగా తను తాను అర్పించుకున్నట్టుకును వచ్చినన్నాడు. అర్పణ, తండ్రికి అర్పణగా వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. మనము ఏమి అర్పించినా అది తండ్రికి సంతోషాన్ని కలిగించదు. మన పాప పరిహారము కొరకై ప్రభువైన యేసుక్రీస్తు తను తాను అర్పించుకున్నాడు, మనం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనే సంగతి మనం ఎరిగి ఉన్నాం. ఆయన అర్పించబడినవాడు, అలాగే అర్పించుకున్నవాడు. ఆ అర్పణ మన పాప పరిహారం కొరకై. రోమిలకు రాసిన పత్రికలో దేవుడు తన కుమారుని పట్ల చేసిన, మన పట్ల చేసిన కార్యము, తన కుమారుని ఏ విధంగా ఆయన శిలువ పైన మన కొరకు అర్పించాడు అనే సంగతి మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8, 3-4 వచనాల్లో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. పాప శరీరాకారంతో పంపడ్డాడు. ఆకారము పాప శరీరాకారమే, కానీ ఆయనలో పాపము లేదు, అది ఎరిగి ఉన్నాం. దాని మీద, ఆ శరీరం మీద శిక్ష విధించాడు. దేని కొరకు? పాప పరిహారం నిమిత్తం పాపమునకు శిక్ష ఆయన విధించాడు. దేవుడు తన కుమారుని మన కొరకు అర్పించాడు. యేసుక్రీస్తు తనకు తానుగా శిలువలో బలిగా అర్పణగాను ఆయన అప్పగించుకున్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అన్నాడు. అప్పగించినవాడు. తండ్రి కుమారుని శిలువకు అప్పగించాడు. కుమారుడు తండ్రి యొక్క శిక్షకు తను తాను అప్పగించుకున్నాడు. తండ్రికి సజీవ బలియాగముగా అర్పించుకున్నాడు. He offered himself as a sacrifice for our sins. మన పాపముల కొరకై ఆయన బలిగా పరిహారముగా ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఇక మనము అర్పించవలసింది ఏమీ లేదు. అర్పణ జరిగిపోయింది. దేవునికి సంతోషాన్ని కలిగించేది, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు తను తాను అర్పించుకున్నాడు. అది సంపూర్ణమైన అర్పణ. ద ఓన్లీ సాక్రిఫైస్, ద ఓన్లీ ఆఫరింగ్. ఆయన అర్పించుకున్నాడు మన పాప పరిహారం కొనే. కానీ రొట్టె విడుచు కూడికకు చేరి వస్తున్న మనము దేవునికి అర్పించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును అర్పించాలి. We should offer our Lord to God the Father. అర్పింతును? ప్రభువును అర్పించాలి. ప్రభువును గురించిన విశేషాలు, ఆయన సంగతులు, ఆయన గుణగణాలు, మరి ముఖ్యంగా రొట్టె విడుచు కూడికలో ఆయన మన నిమిత్తమై ఏ విధంగా పాప పరిహార బలిగా అర్పించబడ్డాడు, మన నిమిత్తం ఏ విధంగా ప్రాయశ్చిత్తము చేశాడో, ఈ సంగతులు దేవునికి అర్పించాలి. వీటిని సమాజంలో వీటిని గురించిన చర్చించాలి, ముచ్చటించాలి. వీటిని గురించిన ధ్యానాలు మనము తండ్రికి అర్పించాలి. ఇదే తండ్రికి సంతోషాన్ని, ఏది సంతోషము కలుగు చేయును? నేనిచ్చేవి సంతోషం కలుగు చేయునా? మనమిచ్చేవి కాదు. మనము మన ప్రభువుని, తండ్రి యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఏ విధంగా హృదయపూర్వకంగా అనుభవించి, వ్యక్తిగతంగా మన జీవితాల్లో అనుభవించి, ఆయన ఔన్నత్యాన్ని, మరి ముఖ్యంగా ఆయన శిలువ శ్రమలను, ఆయన వేదనను, ఆయన పాప పరిహారార్థమైన ప్రాయశ్చిత్తార్థమైన అర్పణను మనము వివరించి వర్ణించి ఆయనను తండ్రికి అర్పించుట దేవునికి సంతోషము కలుగుచి. మన జ్యేష్ఠ పుత్రుని ఇస్తున్నా,
నా గర్భఫలమును ఇత్తునా. ఇవేవి మన అతిక్రమకై పాప పరిహారముకై దేవుని సంతోషం కలుగుచ్చి, అలాగైతే మన పాప పరిహారముకై మన అతిక్రమకై తండ్రి తన కుమారుని బలిగా శిలువ పైన అప్పగించాడు. ప్రభువే మన పాప పరిహారం కొరకై, మన యొక్క అతిక్రమ కొరకై ఆయన శిలువ పైన తను తాను అర్పించుకున్నాడు. ఆ పని 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిపోయింది. యెషయా అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అన్నాడు. నా అతిక్రమకై నా పాప పరిహారముకై ఏమి అర్పించునంటే, ఆనాడే తండ్రి తన కుమారుని మన అతిక్రమ క్రియలను బట్టి కొరకై గాయపరిచాడు, మన దోషాన్ని బట్టి నలుగొట్టాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేశాడు. మనందరి దోషమును యెహోవా అతని మీద మోపాడు. దేవుడు తన కుమారుని శిలువలో నలుగా కొట్టాడు, ఆయనకు వ్యాధి కలుగు చేశాడు. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేశాడు. అతని ద్వారానే యెహోవా యొక్క ఉద్దేశము సఫలమైంది. అది ఎన్నడూ 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో గొల్గొతా కొండ మీద, ఆ యెరూషలేం పట్టణంలో జరిగిపోయింది. అది అర్పించాడు, ఆయనే అర్పించుకున్నాడు మన అతిక్రమానికి, మన పాప పరిహారం కొరకై. అలాగైతే మనం చేరి వస్తున్నాం రొట్టె విరుచు కూడికలో. మీకా 6:6 లైన్లో, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అన్నాడు. నమస్కారము చేతును. ఒక కానుక ఇచ్చినప్పుడు ఇచ్చినవాడు పుచ్చుకునే వాడికి నమస్కారం చేస్తాడు. దేని బట్టి? ఆ పుచ్చుకునే వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని బట్టి. మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, ఎవరిను సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసిస్తున్నవాడు, అమరత్వము గలవాడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నతమైన లోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుని సన్నిధికి మనం వచ్చి ఆయన దర్శనం పొందాలంటే కానుక తీసుకుని వచ్చాం. ఆ కానుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనము ఆయన సన్నిధిలో ప్రవేశించగలుగుతున్నాం. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లుగా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 10:19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని అన్నాడు. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవునికి సన్నిధికి వెళ్ళి నమస్కారం చేతుము. దేవునికి దూరస్థులముగా ఉండవలసిన వారు ఆయన సన్నిధికి చేరగలిగే భాగ్యము ఎవరి వల్ల కలిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల కలిగింది. ఆయన శరీరము మన నిమిత్తమై చీల్చబడింది, గాయపరచబడింది. ఆయన శరీరము దెబ్బలు కొట్టబడింది, నలుగొట్టబడిన దేహము మన కొరకై ఆయన రక్తము కార్చి, ఆయన రక్తము మన పాపముల కొరకై శిక్షగా ఆయన దేహము నలుగొట్టబడింది. మన పాపములు పరిహారము కొరకై, పరిశుద్ధపరచడానికి కొరకై రక్తము కార్చబడి, అమూల్యమైన రక్తము కార్చబడింది. దాన్ని ఆశ్రయించు ద్వారా ఇప్పుడు పరిశుద్ధ స్థలమందు ప్రవేశించగలుగుతున్నాం. ఎలా ప్రవేశించాలో చెప్పాడు. మన సాక్షి కల్మషం లేకుండా మనం ప్రవేశించాలి. పూర్ణ ప్రోక్షించబడిన హృదయం గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారము, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారముగా యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము అని అన్నాడు. చేరి మనము నమస్కారము చేయుదము అన్నాడు. నమస్కారము చేసి, ఏమి తీసుకుని వచ్చి నమస్కారము చేయదు. వేలాది పొట్టేళ్లు, వేలాది నది విస్తారమైన తైలము గాని, నా జ్యేష్ఠ పుత్రుడు గాని, మా యొక్క గర్భఫలము గాని ఆయనకి సంతోషాన్ని కలుగు చేయవు.
కేవలము ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపి మన కొరకే శిలువలో ఆయన వధించాడు. పాప పరిహారముగా, ప్రాయశ్చిత్తముగా ఆయన వధించాడు. కుమారుడు మన కొరకై అర్పించుకున్నాడు తండ్రికి. అర్పించుకొని మరణించి మృతుల్లోంచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండగా దేవునికి నమస్కారం చేయడం చేరివచ్చుంటున్నాం. ఆ నమస్కారము చేసినప్పుడు ఏమి తీసుకుని వస్తున్నాం? తన కుమారుని మన హృదయాలలో ఉంచుకొని, ఆ హృదయాలలో ఉన్న కుమారుని గురించిన తలంపులు, సంగతులు, మరుముఖ్యంగా ఆయన పడిన వేదన, ఆయన పడిన శ్రమలను ఆ దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన దర్శించి నమస్కారం చేసి ఆయనను అర్పించినప్పుడు తండ్రికి అప్పుడు ఆయన సంతోషిస్తాడు. రొట్టె విడిచి కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకుని తండ్రిని సంతోష పెట్టే కూడిక.